హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో అయితే ఇప్పటికైతే యాసంగి రైతు పంటకు సంబంధించిన డబ్బులు అనేవి ఖాతాలోనైతే పడుతున్నాయి. సో ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో 11 ఎకరాల వరకు అయితే మనకైతే డబ్బులు జమ అయినట్టుగా తెలంగాణ ప్రభుత్వం అయితే న్యూస్ ద్వారానైతే తెలిపింది. సో నిన్నటి వరకు అయితే 12 ఎకరాల వరకు అయితే జమ చేసింది. సో ఇంకా చాలామందికి 12 ఎకరాలలో డబ్బులు అనేది పడలేదు. ఎందుకంటే నిధుల కొరత దారుణ అయితే పెండింగ్ డబ్బులు అనేవి అలానే పడిపోయాయి. సో ఇంకెన్ని రైతుల ఎకరాల వరకు అయితే డబ్బు అనేది జమ అవుతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఏ ఏ ఎకరాల వరకు అయితే జమ అవుతుందో పూర్తి అప్డేట్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే సో ఇప్పుడైతే మనకైతే యాసంగి సీజన్ అనేది నడుస్తుందని అయితే చెప్పొచ్చు. దానికి సంబంధించిన రైతు బంధు అమౌంట్ అనేది చాలా మందికి అయితే డబ్బులు అనేది అకౌంట్లో అయితే ఖాతాలో పడలేదు. అర్హత రైతులు ఎవరైతే ఉన్నారో వారికైతే 0 నుంచి 1 నుంచి 2, 3 ఎకరాలకైతే చాలా మందికి అయితే డబ్బులు ఇంకానైతే పడలేదు. సో వారైతే ఏం దిగులు పడొద్దని అయితే నిన్న న్యూస్ ద్వారా అయితే తెలిపారు. ఎందుకంటే జనవరి వరకు అవన్నీ పెండింగ్ డబ్బులు అనేటివి జనవరి లోపు అయితే మీ పెండింగ్ డబ్బులు అనేటివి 1 నుంచి 5 ఎకరాలకి ఎవరైతే ఉన్నారో రైతులు వారికి ఖచ్చితంగా జమ చేస్తారని అయితే జనవరి వరకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మిగతా ఎక్కువ 10 వరకు ఉన్న ఎకరాల వారికి కూడా చాలామందికి అనేది రైతుల ఖాతాలను అయితే వారికి కూడా డబ్బు అనేది జమ చేస్తామని అయితే చెప్పారు. సో ఎవరైనా మీ బ్యాంకులోనైతే మినిమం బ్యాలెన్స్ అయితే వేసి ఉంచండి. అప్పుడైతే మీకు పడాల్సిన డబ్బులు అనేవి ఖాతాలో అయితే పడుతుంది. థ్యాంక్ యూ గైస్.